బీసీ రిజర్వేషన్లపై జీవోపై నేడు క్లారిటీ. ఈరోజు క్లారిటీ రానుంది. బీసీ రిజర్వేషన్లపై జీవో పైన 100 and 200% ఈరోజు క్లారిటీ వస్తుందట. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ అధికారులతో కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ కానున్నారు. ఏదైనా సరే ఈరోజు మాత్రం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ఏదేమైనా ఈరోజు 100 and 200% క్లారిటీ వస్తుందని మనం చూడొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నది. సీఎం రేవంత్ శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఆ శాఖ మంత్రిలో సీతక్క, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ కమిషన్ సృజనలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు ఈ నెల 30లోగా నిర్వహించాలి. ఏదేమైనా సరే ఈ నెల 30లోగా నిర్వహించాలి. గడువు కూడా మరి తక్కువనే ఉంది. దానికి సంబంధించిన దానిపైన కూడా ఈరోజు మనకు ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో మరింత టైం ఇవ్వాలని ప్రభుత్వం కోరుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం పైన ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తున్నది. నేటితో స్థానిక ఎన్నికలపై క్లారిటీ రానున్నది. బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు జీవో జారీపై నేడు సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు రిజర్వేషన్ల జాబితా సిద్ధం చేసినట్టు కూడా జరిగింది. ఏదేమైనా సరే మన పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాన్ని వాళ్ళ యొక్క ఆధారంగా చేసుకొని మాత్రమే వాళ్ళు ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్ల ప్రణాళికలు రూపొందించుకున్నారో అదే ప్రణాళికను కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా బీసీల విషయంలో అట్లాగే ముందుకెళ్దాం. ఏది ఏమైనా సరే ఈరోజు బీసీలకు మనకు ఒక క్లారిటీ రానుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వం ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత బాగా ఉన్నట్టుగానే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రధానంగా ఎజెండా ఏమిటి అంటే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ మీదనే ఒక క్లారిటీ కోసం ఇంతవరకు పోరాటం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఈరోజు వచ్చే అవకాశం మాత్రం ఉంది.